పట్టుకో. ఆయన వస్తున్నా. నీకు ఇంగ్లీష్ రాదు. ఈ తర్వాత ఏం రాశాడు చదువు. నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలాంటి పుస్తకాలంటే ఇంకా ఇష్టం. నేను బిజినెస్ మ్యాన్ అవ్వటం వల్ల అన్నీ చదవలేకపోయాను. కానీ వీలు దొరికినప్పుడల్లా లేటెస్ట్ పుస్తకాలని ఈ లైబ్రరీ పక్కనుండే టేబుల్ దగ్గర కూర్చుని చదివేవాడిని. ఇప్పుడు మీకు హాల్ని పరిచయం చేస్తాను. అదే పరిచయం చేస్తాంట. తాజ్మహల్ ఇది. నా పరిచయం చేస్తాడు. నా చూసారా బాబు. మెయిన్ హాల్లో ఒక సోఫా సెట్ ఉంటుంది. ఉంది. విండో దగ్గర ఒక పాత టెలివిజన్ ఉంటుంది. ఇది మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చాను. యాంటిక్ పీస్. నీ తెలియదు చదువు. దానికి ఎదురుగా ఒక మ్యాంటిల్ పీస్ ఉంటుంది. మ్యాంటిల్ పీస్. ఓహో, అంటే అది మంట వేసుకుంటారు వేడి. సరే కానీ దాని పక్కనే ఓ గ్రాండ్ ఫాదర్ క్లాక్ ఉంటుంది. బ్రోకర్ చూసించాడు ఇందాక. అదే చదువు చదువు. పక్కనే ఒక ఫ్లవర్ వాజ్ ఉంటుంది. ఇది మోనాకి చాలా ఇష్టం. నాకు చాలా చిరాకు. ఇప్పుడు వర్షం పడుతుందా? ఏంటి భయమేస్తున్నా? అయితే ఈ బుక్ చదవడానికి ఇదే కరెక్ట్ టైం. నేను ఎక్కువగా ఉండేది లైబ్రరీలో, లేదంటే మా బెడ్రూమ్లో. అది పైన ఉంది. అలా బాగుంటుంది, రొమాంటిక్ ఉంటుంది. చాలు. లెఫ్ట్లో ఓ స్టేర్ కేస్ ఉంటుంది. దాన్ని దగ్గరలో ఉన్న ఫారెస్ట్ వుడ్తో తయారు చేయించాను. ఇదేనా? ఇక్కడ కొన్ని స్పెషల్ ఫొటోస్ ఉన్నాయి. మొదటిది నేను వేసిన ఫస్ట్ పెయింటింగ్. అఫ్ కోర్స్ అదంత బాగోదు. ఆ విషయం తెలుస్తూనే ఉంది. పదా. రెండవది నేను కొన్న మొదటి కార్. బాగుంది. చలో. మూడోది మా ఆఫీస్ రూమ్. తర్వాత నేను చాలా పెయింటింగ్స్ వేశాను. అవి ఈ ఇంట్లో ఎక్కడెక్కడో పడేశాను. ఇప్పుడు గనక కరెంటు పోతే ఏదో జరుగుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పడకు. ఎవరు కావాలని చేస్తున్నారు? ఎవరేం చేయట్లేదు, నువ్వే నన్ను కావాలని మాటేసుకున్నావు. కాదు, ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు. లేదు, నాకు భయం వేస్తుంది. వదిలే ప్లీజ్, నా మాట విను. ఇది పట్టుకుంది బల్లి కరుచుకున్నట్టు. పని చేస్తా, ఇదిగో పట్టుకో. ఇప్పుడు కానీ కరెంటు పోతే టీవీ పక్కన టేబుల్ డ్రాయర్లో క్యాండిల్స్ ఉంటాయి. అగిపెట్టి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కరెంటు పోతే అందుకే గుర్తుగా అక్కడ పెడుతుంటావు. ఓడి అబ్బా, టెన్షన్ పడుతున్నట్టు బాబు. సరే నువ్వు వెళ్ళి తీసుకురాబో. నేనా? నువ్వు కాదు, మీ బాబా. నేను వెళ్ళను. సరే నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్తాను. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. అయితే ఓ పని చేయి, ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. చలో. పట్టుకో. బుక్ చదివితే చదవండి, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండి ఇక్కడే చదవండి.
కనీసం కరెంట్ వచ్చే వరకైనా. ఇంట్రెస్టింగ్గా ఉంది, డిస్టర్బ్ చేయకు. పదా. ఇక్కడ కూర్చో. మేడ మీద బెడ్రూమ్కి ఎదురుగా ఉన్న హాల్లో పెద్ద పియానో ఉంటుంది. దాని పక్కనే వుడెన్ సోఫా సెట్ ఉంటుంది. అక్కడ వుడెన్ ఆర్మ్ చైర్ కూడా ఉంటుంది. మోనా వీటిని తనకు కావలసినట్టుగా అందంగా నీట్గా ఉంచుకునేది. నాకు కూడా అలాగే ఇష్టం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళితే ఓ చిన్న బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలోకి చూస్తే మా గార్డెన్ చాలా అందంగా ఉంటుంది. అక్కడ అంబ్రెల్లా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షంలో గొడుగు వేసుకుని గార్డెన్లో ఆడుకునేవాళ్ళం. మోనాకు వర్షంలో డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు మోనా తనకి ఇష్టమైన వైట్ శారీలో ఉంది. తను వర్షంలో తడుస్తూ ఆనందంగా ఆడుతూ ఉంటే చిన్నపిల్లలా అనిపించేది. మీరు కనుక గార్డెన్లోకి వెళితే ఆ గొడుగు లోపలికి తీసుకురండి. వర్షంలో డ్యాన్స్ చేసేవాళ్ళం. ఆ గొడుగు అక్కడ ఉంది, వీలైతే లోపల రండి. ఇవన్నీ ఎక్కువైపోయినాయి వీడికి. బాల్కనీ పక్కన ఉన్నదే మా బెడ్రూమ్. ఆహా, ఏంటి బెడ్రూమ్ అంటున్నాడు? నెక్స్ట్ ఫస్ట్ నైట్ గురించి చెప్తాడే వీడు. బాగుంటుంది కదా, నీకేం తెలియదు కదా పాపం. ఈ రూమ్ కీస్ ఇల్లు కొన్న వాళ్ళకే ఇవ్వమని చెప్పాను. మరి నాకు ఇవ్వలేదంటే అదవా? ఒకవేళ ఇవ్వకపోతే డోర్ పైన ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ 3 keys పెట్టాను. దేంతోనైనా ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్, డీటెయిల్ బాగానే ఇచ్చాడు వీడు. సరే, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ తాళాలు అలా అంతాయినా? తాళాలు బాగానే అంతాయి, ఎందుకంటే నేను నిన్ను ఎత్తుకుంటాను కదా, నువ్వు తీస్తావు ఏంటి? సరే కానీ ఎప్పుడైనా ఎవరితో డేటింగ్కి వెళ్ళావా? ఓహో, దీనికి ఇంగ్లీష్ రాదు కదా. ఎవరితో అన్నా? వాడు ఇప్పుడు చీపాడే, ఆ తర్వాత చాలా బాగుంటది. ఇలా ఇవి చెప్తాను. ఇవే ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటా. భయపడకా. బాబే, ఏంటి అంచలకిచ్చో? ఒక్కడే ఉన్నాగా, ఏం పర్లేదు. అయినా ఎప్పుడప్పుడు ఎవరో కూడా పట్టుకోవాల్సిందేగా, తప్పదు. ఏం కాదు, అడ్జస్ట్ అయిపో. నారాయణ 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 నారాయణ. అమ్మాయి చాలా బాగున్నావు. నాన్ వెజ్ బాగా తింటావేంటి? ఇక్కడ తాళాలి. వద్దు ప్లీజ్, ఆ రూమ్ తెరవద్దు. ఎందుకని? వేరే వాళ్ళకి తెరవకూడదు. నువ్వు వేరే వాళ్ళతో పాటు ఇంట్లోకి రావచ్చా? తప్పు. ఏంటి 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 నీ ప్రాబ్లం ఏంటి? ఇది నా ఇల్లు, నేను కొనుక్కున్నా. వదిలే, తాళాలి. నాకు భయం వేస్తుంది. ఇది పట్టుకో. లేదనుకో నేనేం చేస్తాను నాకే తెలీదు. తోముతా, తర్వాత ఫీల్ అయినా ఏం చేయలేము.
వామిటింగ్ చేయి